హలో గైస్, ఈ రోజు మనం గూగుల్ మ్యాప్స్ లో మన బిజినెస్ ని ఎలా లిస్ట్ చేయాలనే విషయం గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ దానికి మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అని అయితే సెర్చ్ చేయాలి. గూగుల్ మ్యాప్స్ అని అయితే సెర్చ్ చేయండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఇలా మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హైదరాబాద్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ మీ బిజినెస్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక ర్యాండమ్గా ఒక బిల్డింగ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నా, సో మీకు చూపించడానికి. సో దట్ ఇదే అనుకో బిల్డింగ్. సో నేను ఇక్కడ లాంగ్ ప్రాసెస్ అయితే పెట్టుకుంటున్నా. సో అక్కడ ఏమైంది, బిల్డింగ్ అయితే ఇట్లా సెలెక్ట్ అయిందనమాట. సో ఇక్కడ యాడ్ యువర్ బిజినెస్ పైన అయితే మనం క్లిక్ చేయాలి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్యూ డీటెయిల్స్ అయితే మనం అడుగుతుంది. సో బిజినెస్ నేమ్ అని అయితే అడుగుతుంది. సో మనం ఇక్కడ విందా ఆర్గానిక్స్ అని అయితే ఇస్తున్నాం. ర్యాండమ్గా అయితే నేను ఇస్తున్నా విందా ఆర్గానిక్స్ ఎల్టీడీ అని అయితే నేను ఇస్తున్నా. సో ఇక్కడ నేనైతే కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను. సో ఇదేంది, ఆన్లైన్ రీటైలా, లోకల్ స్టోరా, లేదంటే సర్వీస్ బిజినెసా? సో ఇదైతే నేను లోకల్ స్టోర్ అని అయితే నేను క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ మీది ఏదైతే అది, లైక్ మీరు ఇంట్లోంచే మేము రీటైల్గా అమ్ముతాము అంటే ఆన్లైన్లో అంటే మీరు దానికి ఇక్కడ ఫస్ట్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు లోకల్గా ఏదైనా స్టోర్ ఉంటే సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మీది ఒకవేళ సర్వీస్ బిజినెస్ టైప్ అయితే థర్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆర్ మీది 3 చేస్తే మీరు 3 అయితే క్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే నెక్స్ట్ నొక్కుతున్నాను. సో ఇక్కడ వెబ్సైట్ ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయినా క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఈ బిజినెస్ కేటగిరీ ఏంటి? సో ఈ ఆర్గానిక్స్ దేనికి సంబంధించిందంటే లైక్ ఈ ఫుడ్కి సంబంధించి అనమాట. ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్ ఫుడ్ ప్రోడక్ట్ సప్లయర్ అని అయితే నేను ఇస్తున్నా. సో ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తాం. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మన అడ్రస్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడైతే మనం ఒక అడ్రస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ నేను ర్యాండమ్గా అయితే ఇస్తున్నా, ఎయిర్ పిల్లర్ నెంబర్ 123 అట్లా, సిటీ హైదరాబాద్. సో ఇక్కడ పిన్ కోడ్ అయితే 500048 అని అయితే ఇస్తున్నాం. ఇక్కడ స్టేట్ అయితే నేను తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ అని అయితే నేను క్లిక్ చేస్తున్నాను. ఆల్సో మన బిజినెస్కి సంబంధించిన పేర్లు ఒకేలా మ్యాచ్ అయితే వేరే వాటితో అవైతే ఇక్కడ చూపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అది మీ బిజినెస్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇక్కడ నన్ ఆఫ్ దిస్ అని కొట్టేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తే కరెక్ట్గా పిన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ అడ్జస్ట్ అయితే నొక్కి మనకి కరెక్ట్గా ఒకేలా అవ్వలేదు పిన్ అనుకుంటే సో ఇక్కడ కరెక్ట్ లొకేషన్లో పిన్ చేసి డన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే క్లిక్ చేస్తున్నాను నేను. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో అవి అయితే ఇవ్వాలి మనం స్కిప్ అయినా చేయొచ్చు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు గెట్ న్యూస్, గెట్ ఇన్విటేషన్స్ ఈ రెండు అయితే క్లిక్ చేసుకొని కంటిన్యూ పేని అయితే క్లిక్ చేయండి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీ నెంబర్తో అయితే మీరు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు వెరిఫై లేటర్ పైన క్లిక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు బిజినెస్ అవర్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి. సండే అయితే క్లోజ్డ్ అని పెడుతున్నాం. ఫ్రైడే వరకు అయితే ఆన్ చేసిన. అండ్ ఇక్కడ ఎన్ని గంటలకు ఓపెన్ అవుతుంది, ఎన్ని గంటలకు క్లోజ్ అవుతుంది అనేది ఇవ్వాలి. సో డైలీ సేమ్ టైమింగ్ ఉంటుంది కాబట్టి అదే అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మార్నింగ్ టైమింగ్స్ కూడా సేమ్, జస్ట్ కాపీ పేస్ట్ అయితే చేస్తాను నేను. ఓకే, ఇదంతా అయిపోయింది. సో ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ మీరు బిజినెస్ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి. మీ బిజినెస్ దేనికి సంబంధించింది అనే వాటి గురించి జస్ట్ బ్రీఫ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ నేనైతే స్కిప్ నొక్కుతున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీ బిజినెస్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే, మంచి బెస్ట్ ఫొటోస్ అయితే మీరు తీసుకొని ఇక్కడైతే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లోడ్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ కూడా అంతే, జస్ట్ ఫొటోస్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. మంచి ఫొటోస్ తీసుకుంటే కొంచెం బెస్ట్ ఉంటుంది, కస్టమర్ని అట్రాక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ మీరు ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. ఇది ఇదైతే మనకి రివ్యూ కోసం అయితే వెళ్తుంది అనమాట. రివ్యూ అయిన తర్వాత గూగుల్ వెరిఫై చేసి ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వగానే మీ బిజినెస్ అయితే గూగుల్ మ్యాప్స్లో అయితే లిస్ట్ అయిపోతుంది. ఇది గైస్, ఇంత సింపుల్గా మీరు మీ బిజినెస్ అయితే గూగుల్ మ్యాప్స్లో అయితే లిస్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ లిస్టింగ్ ప్రాసెస్లో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.